ఆస్తి వివాదాలకు సంబంధించి తండ్రి కొడుకుల మధ్య, తండ్రి కూతుర్ల మధ్య వివాదాలు రావడం సహజమే. వారి మధ్య అనుమానం వచ్చేటప్పుడు డిఎన్ఏ టెస్ట్ చేయమని చెప్పి కూడా కొన్నిసార్లు కోర్టు యొక్క అనుమతి ద్వారా డిఎన్ఏ టెస్ట్లు కూడా జరుగుతూ ఉంటాయి. కానీ రేరెస్ట్ ఆఫ్ రేర్ కేసు కింద రాజస్థాన్ హైకోర్టు రీసెంట్గా ఒక తీర్పు ఇవ్వడం జరిగింది. అది ఒక తల్లి కూతురుకు సంబంధించినటువంటి విషయం మీద. ఆ తల్లి ఈ కూతురు తన కూతురే కాదని చెప్పి ఎప్పుడైతే మాట్లాడడం జరిగిందో ఆ కూతురు మాత్రం ఈమెనే నా తల్లి అని చెప్తూ ఆమె గట్టిగా మాట్లాడడం, ఈ వివాదానికి పులి స్టాప్ పెడుతూ డిఎన్ఏ టెస్ట్ చేయమని చెప్పి రాజస్థాన్ హైకోర్టు ఆ తల్లిని ఆదేశించడం జరిగింది. అయితే ఇక్కడ విశేషం ఏమిటంటే ఆ తల్లి యొక్క వయసు సుమారుగా 93 సంవత్సరాలు ఉంటుంది. ఆ తల్లి పేరే బేలాదేవి. ఈవిడ 93 సంవత్సరాల వయసు. ఈవిడ ఒక ఆస్తికి సంబంధించి తనకు వారసత్వంగా వస్తున్న ఆస్తికి సంబంధించి ఆ తల్లి కూతుళ్ళ మధ్య వివాదం చాలా సంవత్సరాలుగా ఉన్నప్పుడు లోవర్ కోర్టు విషయం మీద తల్లి కూతుళ్ళ మధ్య ఉన్న వివాదాన్ని పులి స్టాప్ పెడుతూ ఈమెకి డిఎన్ఏ టెస్ట్ అవసరం లేదు అని చెప్పి పెట్టినప్పుడు ఆవిడ మరలా రాజస్థాన్ హైకోర్టును ఆశ్రయించడం, రాజస్థాన్ హైకోర్టు ఆ తల్లికి డిఎన్ఏ టెస్ట్ చేయించాలి, అంటే ఈ కూతురు యొక్క డిఎన్ఏ తోటి తల్లి యొక్క డిఎన్ఏ సరిపోతుందా లేదా. చాలా సందర్భాల్లో మనం ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ సెక్షన్ 113 ప్రకారం తండ్రి కొడుకుల మధ్య, తండ్రి కూతుర్ల మధ్య మనకి ఆ యొక్క ఫాదర్హుడ్ విషయం మీద కొంత స్పష్టత కన్ఫ్యూజ్ ఉండే టైంలో డిఎన్ఏ టెస్ట్ చేస్తూ ఉంటారు. కానీ రేరెస్ట్ ఆఫ్ రేర్ కేసు కింద తల్లికి కూడా డిఎన్ఏ టెస్ట్ చేయమని చెప్పి ఈ కేసుకు సంబంధించి మాట్లాడడం జరిగింది. రిట్ పిటిషన్ 5426/2022 రాజస్థాన్ హైకోర్టుకు సంబంధించి బౌరీదేవి వర్సెస్ బీలాదేవి అనే విషయం మీద ఈ కేసుకు సంబంధించిన వివరాలు చూసినట్లయితే ఆ 93 ఏళ్ల వయసున్న మహిళకు కూడా డిఎన్ఏ టెస్ట్ చేయమని చెప్పి రాజస్థాన్ హైకోర్టు ఆదేశించడం జరిగింది. అంటే ఆస్తి ఇక్కడ ఎవిడెన్స్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఒక వివాదం వచ్చింది, ఆ వివాదంలో ఎవరికి సరైన తీర్పు ఇవ్వాలి, ఏది సరైనది అనే విషయం చెప్పేటప్పుడు వయసు అనేది ఇంపార్టెంట్ కాదు. ఈవెన్ దో రేరెస్ట్ ఆఫ్ రేర్ కేసు కింద దీన్ని రాజస్థాన్ హైకోర్టు జస్టిస్ కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే తల్లి మాతృత్వం విషయంలో, అంటే మెటర్నిటీ విషయంలో తల్లి కొడుకుల మధ్య పెద్దగా వివాదాలు చాలా తక్కువగా ఉంటాయి. దీనికి డిఎన్ఏ టెస్టుల యొక్క సూచన రావడం కూడా చాలా తక్కువ. కానీ ఈ కేసులో మాత్రం ఆవిడని కూడా డిఎన్ఏ టెస్ట్ చేయమని చెప్పి కోర్టు ఆదేశించడం కొంత విశేషంగానే చెప్పుకోవచ్చు. సో డియర్ ఫ్రెండ్స్, ఇలాంటి ఆస్తి వివాదాలు కానీ, ఫ్యామిలీ ఇష్యూస్ కానీ, దీనికి సంబంధించి మీకు ఏదైనా సలహాలు సూచనలు కావాలనుకుంటే తప్పనిసరిగా కింద స్క్రోల్తో మిమ్మల్ని కాంటాక్ట్ చేయండి. మా లీగల్ టీం మీకు అప్రోచ్ అవుతారు, కావాల్సిన సలహా సూచనలు అందించే ప్రయత్నం చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్.